అందరికీ నమస్కారము. రేషన్ షాప్లో డీలర్ దగ్గర క్యూఆర్ కోడ్తోని ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాల మేరకు 2 రకాలుగా రావడం జరుగుతుంది. ఒక బస్తాకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. గోడౌన్ నుంచి రేషన్ షాప్కు స్టాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్కు క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది రావడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్తో వచ్చిన ప్రతి ఒక్క బస్తాని మన యొక్క డీలర్ దగ్గర ఉన్నటువంటి ఈపాస్ మిషన్లో ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా డీలర్ లాగిన్ అయ్యి సేల్స్ మెనూలోకి రావాలి. సేల్స్ మెనూలో ఇక్కడ మనకి ఓపెన్ బ్యాగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఓపెన్ బ్యాగ్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్కాన్ క్యూఆర్ అనే ఒక ఆప్షన్, నో క్యూఆర్ కోడ్. స్కాన్ క్యూఆర్ అంటే బస్తా పైన ఈ విధంగా క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. దానిని ఈ విధంగా మిషన్లో ఉన్నటువంటి క్యూఆర్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈపాస్ మిషన్ను బ్యాగ్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మిషన్కు ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కెమెరాతోని మనము ప్రతి ఒక్క బస్తా పైన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవలసి ఉంటుంది. అదైపోలే ఫస్ట్ క్యూఆర్ చెప్తున్నాడు సార్. ఫ్లాష్ ఆన్ చేయండి. ఈ విధంగా ఈపాస్ మిషన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ పైన ఉన్నటువంటి నంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నంబరు. సో ఇప్పుడు మనం బ్లూటూత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కోడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే కోడ్ నెంబర్ని మనకి ఇక్కడ ఈపాస్ మిషన్లో రావడం జరిగింది. ఈ బ్యాగ్ని వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ పైన సీరియల్ నెంబర్ ఉంటుందో 37982, అదేవిధంగా ఈపాస్ మిషన్లో కూడా స్కాన్ చేసిన తర్వాత అదే నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడు మనము పేమెంట్ కాటా పైన పెట్టి ఇక్కడ ఈపాస్ మిషన్లో మనము బ్లూటూత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ వెయిట్ పైన క్లిక్ చేయాలి. స్కాన్ చేసిన బ్యాగ్ ఏదైతే ఉందో అది టేర్ వెయిట్ పోయి మనకి టోటల్ వెయిట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, టోటల్ వెయిట్ ఏమో 50 kgs 230 ఉంది. కానీ మన ఈపాస్ మిషన్లో టేర్ వెయిట్ మైనస్ అయ్యి ఇక్కడ 49650 చూపించింది. సో దీన్ని ఇప్పుడు మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది.